అందరికీ నమస్తే. మనం సిపిఐ స్టేట్ లీడర్ జమ్ముల జితేందర్ రెడ్డి గారితో. సార్ చెప్పండి, కార్ల్ మార్క్స్ గురించి మీ వ్యూస్ చెప్పండి. కార్ల్ మార్క్స్ జర్మనీ దేశంలో జన్మించినటువంటి ఒక మహామేధావి. బాల్యంలోనే ఆయన బాన్ విశ్వవిద్యాలయం నుంచి, బెర్లిన్ విశ్వవిద్యాలయం నుంచి 21 సంవత్సరాల వయసులోనే పిహెచ్డిని పొందినటువంటి మహామేధావి. అతను తన యొక్క జీవన క్రమంలో అతని మిత్రత్వంగా ఫ్రెడరిక్ ఎంగెల్స్ కలిసిన తర్వాత వాళ్ళ ఆలోచన విధానంలో 1818లో పుట్టినటువంటి మార్క్స్ 1848కి వచ్చేసరికనే ఆయన ఒక కరపత్రాన్ని, కమ్యూనిస్ట్ మేనిఫెస్టో అనేటువంటి కరపత్రాన్ని రాయటం జరిగింది. దాంట్లో ప్రపంచమంతా కూడా ఏదో మార్పులకు గురవుతుందని, ఆ మార్పుల ద్వారా ఈ భూతం ఏదో ప్రపంచాన్ని ఆవహించిందని ప్రజలందరూ అనుకుంటున్నారు. వాస్తవానికి కార్మిక వర్గం యొక్క అభివృద్ధి జరగడం ద్వారా ప్రపంచం అభివృద్ధి జరుగుతుంది. ఈ కార్మిక వర్గమే ఈ యొక్క పెట్టుబడిదారులని భూస్థాపితం చేస్తుంది. దాని స్థానంలో మరి ఒక నూతన రాజ్యం వస్తుంది, అది సమసమాజంతో కూడినటువంటి రాజ్యం వస్తుందనేటువంటి ఒక అభిప్రాయాన్ని ఆయన కమ్యూనిస్ట్ మేనిఫెస్టోలో రాశారు. ఆ తర్వాత వరుస క్రమంలోనే ఆయన దాస్ క్యాపిటల్ ఇవన్నీ రాసేటప్పుడు అదనపుల సిద్ధాంతాన్ని దాంట్లో తీసుకొచ్చారు. ఒక మనిషి తను జీవించడానికి అవసరమైనటువంటి పని కంటే ఇంకా ఎక్కువ గంటలు పనిచేస్తాడు. ఆ ఎక్కువ గంటలు పనిచేయటం ద్వారా వచ్చినటువంటి ఆ డబ్బు అదంతా కూడా పెట్టుబడిదారికి, పారిశ్రామికవేత్తలకి చేరుతుంది. అది తప్పు. ఇదంతా కూడా అతని కుటుంబానికి, ఈ సమాజానికి ఉపయోగపడాలనేటువంటి ఒక వ్యూతోని ఆయన అదనపుల సిద్ధాంతాన్ని డెవలప్ చేశారు. తర్వాత సమాజంలో దోపిడీ లేనటువంటి, లింగ వివక్షత లేనటువంటి, అందరూ సమానంగా ఉండేటువంటి సమాజం ఒకటి ఏర్పడుతుందని, దాన్ని సోషలిస్టు సమాజం అంటారనేటువంటి వైపు ఆయన తన యొక్క డైలెక్టిక్స్ ద్వారా, ఇతర సిద్ధాంతాల ద్వారా, డార్విన్ పరిణామవాదం ద్వారా, చారిత్రక భౌతికవాదం, ఈ రకంగా అనేక రకాలైనటువంటి విషయాల్ని ఆయన డెవలప్ చేసి, ఆయన ఆఖరికి చెప్పే ఒకే ఒక పాయింట్ ఏంటంటే సోషల్ జస్టిస్, సామాజిక న్యాయం జరగాలి, మనుషుల మధ్య అంతరాలు తగ్గాలి, మనిషిని మనిషి దోపిడీ చేయనటువంటి ఒక నూతన సమాజం ఏర్పడాలి. అది దాన్ని సోషలిస్ట్ సిద్ధాంతంగా, మరి అటువంటి దానికి ఒక వ్యాన్గార్డ్ అయినటువంటి పార్టీ ఉండాలి. ఆ పార్టీ పేరు కమ్యూనిస్ట్ పార్టీగా ఉంటుంది అనేటువంటి ఒక సూత్రీకరణ ఆయన కలిగి ఉన్నారు. అది జనరల్గా మార్క్స్ తన రచనలలో తాను ఎక్కడైతే ఈ సమానత్వాన్ని కోరుకున్నాడో, పేద ప్రజల కోసం హక్కులు కావాలని ఆయన అనుకున్నాడో, ఆయా దేశాల్లో అతను వెంటబడి అతను ఆ దేశాల నుంచి బహిష్కరించడం జరిగింది. ఆ రకంగా ఆయన బెల్జియం దేశంలోకి, ఫ్రాన్స్ దేశంలోకి అలా వలసపోతూ ఆయన ఆఖరికి మరి లండన్ నగరంలో స్థిరపడి తన యొక్క తనువుని చాలించడం జరిగింది. మార్క్స్ జీవితం